ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరంపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేశారు. సిబిఐ దర్యాప్తు చేయించాలని అసెంబ్లీ తీర్మానించింది. పిటిషన్లు వేసి ప్రభుత్వ చర్యను అడ్డుకుంటున్నారు. కేసీఆర్కి వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాం. క్రిమినల్ క్యాపబిలిటీపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. తదుపరి చర్యలు తీసుకోవద్దని ఇచ్చిన స్టేని ఎత్తివేయాలని హైకోర్టుని కోరింది తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వ 6 నిర్లక్ష్యాలు చేసిందంటూ వాటిని కమిషన్ ఎత్తి చూపింది. ప్లానింగ్, కాంట్రాక్టులు, డిజైన్తో పాటు ఆర్థిక లావాదేవీలు అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు ఫోన్లో. విజయ్, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారం పైన జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ ని కొట్టివేయాలని కేసీఆర్ తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్ల పైన ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ లో అనేక అంశాలను మెన్షన్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి. నాట్ ఓన్లీ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, విద్యుత్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏతుందో దాంట్లో కూడా అక్రమాలు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రిపోర్టు అయితే ఎస్కే జోషి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కమిషన్ నియామకం పైన అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. నిర్మాణ దశలో ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్లే బ్రిడ్జ్ కూలినట్టుగా ఎన్డీఎస్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి బ్యారేజ్ ప్లానింగ్ తో పాటుగా డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ మొత్తం నిర్లక్ష్యం వల్లే జరిగింది అన్నది ఎన్డీఎస్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి కొంతమంది లబ్ధి పొందేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను ఇక్కడ కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వ రికార్డులను, సాక్షులు ఇచ్చినటువంటి ఆధారాలను పరిశీలించిన తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి సైట్ సెలక్షన్ నుంచి మొదలు పెడితే డిజైన్ ఫైనలైజేషన్ తో పాటుగా కాంట్రాక్టులు అప్పగించడం, బ్యారేజ్ ఆపరేషన్ పర్యవేక్షణ అంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చూశారు. కాబట్టి ఈ రాజకీయ ఎత్తుగడ అనేటువంటి ఆరోపణ కరెక్ట్ కాదు అనేది రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసింది. దాదాపు 30 పేజీలతో కూడినటువంటి కౌంటర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ హైకోర్టుకు సబ్మిట్ చేసింది. దీంట్లో అనేక కీలక అంశాలను మెన్షన్ చేసింది. ఓవరాల్ గా వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో పాటుగా, స్మితా సబర్వాల్తో పాటుగా ఎస్కే జోషి పాత్ర ఉంది అనేది తమ దగ్గర సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ అంతా కూడా సిబిఐ దర్యాప్తులో పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది. ఎందుకంటే తమ దగ్గర విజిలెన్స్ తో పాటుగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి సిబిఐకి రాశాం. కాబట్టి సిబిఐ దర్యాప్తు అనేక విషయాలు బయటకు వస్తాయనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ రూపంలో తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. రైట్ విజయ్.